విశ్వాస యాత్ర అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపముతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. మేఘ చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, స్వరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చాలు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసము ద్వారా దినాన వారు ఎలాంటి కార్యములను చూశారు అనేటువంటి వచనాలు ఈ 11వ అధ్యాయంలో మనకు కనపడుతున్నాయి. ప్రత్యేకముగా 29వ వచనం నుండి ఇవన్నీ కనపడుతున్నాయి. ఈ రాయబడినటువంటి విషయములు విశ్వాసులను ప్రభావితం చేసేటువంటి మాటలు. ఏదో ఊరిగా టెక్స్ట్ బుక్ లో ఏదో కథలు చదివినట్టుగా చదువుకుంటూ పోతే వాక్యాన్ని విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందమండి. ఇవన్నీ మనల్ని సవాలు చేయడానికి, మనం ఆత్మీయంగా పురిగొల్పబడడానికి దేవుడు రాయించి పెట్టినటువంటివి. కాబట్టి ఇప్పుడు చూడండి, రాయబడినటువంటి మాట ఏమిటి అనంటే, విశ్వాసమును బట్టి ఎవరెవరు ఏమేమి చేశారు అంటే వారి విశ్వాస జీవితంలో వారు నమోదు చేసినటువంటి విజయాలు ఇక్కడ లిఖించబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసము చేత ఆ ఎర్ర సముద్రం పాయలైనప్పుడు దేవుడి కృప వలన అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. నిజమే, వాస్తవంగా దేవుడు అక్కడ గొప్ప కార్యమే చేశాడు. ఎలా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, అది అటు పాయలైనప్పుడు ఆ రెండింటి మధ్యలో కూడా నడవాలి అనంటే ఏం కావాలి కదా? విశ్వాసం కావాలి. ఏమో ఒకవేళ రెండు కలిస్తే, ఇక్కడ విశ్వాసం ఇంపార్టెంట్. ఆ రెండింటిని పాయలు చేసిన దేవుడు మాకు తోడుగా ఉంటాడు, మేము చివరి వరకు వెళ్తామనేటువంటి విశ్వాసం ఉండాలి. వారిలో విశ్వాసం ఉండింది. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో దేవుడు సమస్యలు అనే వాటిని కూడా అలా చేసేస్తాడు. పాపం అనేదాన్ని కూడా తూర్పుకి పడమటికి ఎంత దూరమో, నేను మీ అతిక్రమాలు, మీ పాపాలు అంత దూరపరిచాను అని దేవుడు మాట్లాడితే మనిషి ఏమో వాటి గురించే బాధపడతా ఉంటాడు. మొట్టమొదటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే, మనం విశ్వాసముతో దేవుని కృప ద్వారా మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తాం. కానీ మనలో ఉన్నటువంటి గొప్ప నీతిని బట్టి, మన భక్తిని బట్టి అయితే ఏమాత్రం కాదు. అయితే విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందాలి అంటే మనకి విశ్వాసం ఉండాలి. వారు ధైర్యంగా వెళ్ళిపోయారు. ఐగుప్తీయులు కూడా అలా చేయాలని చూశారు. వారు కూడా ధైర్యంగానే వెళ్ళారు. వారు కూడా విశ్వాసంతోనే వెళ్ళారు. కానీ
నష్టం జరిగింది. వారు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం కూడా వెళ్తాము అనేటువంటి ఆలోచన వచ్చింది. కానీ దేవుడు వారికి అనుమతి ఇవ్వలేదు. తన బిడ్డల రక్షణ కోసం దేవుడు వారు ప్రవేశింపకూడనట్లుగా మరలా తిరిగి డివైడ్ అయిపోయినటువంటి ఆ ఎర్ర సముద్రం, రెండుగా పాయలైనటువంటి ఆ ఎర్ర సముద్రాన్ని మరలా యథావిధిగా పారేటట్టుగా చేశాడు. ఆ ప్రవాహంలో ఐగుప్తీల సైన్య సమూహం అంతా కూడా మునిగిపోయినట్లుగా చూస్తున్నాం. గొప్ప విశ్వాసం ఇక్కడ ఉన్నది. మరి ఇలాంటి గొప్ప విశ్వాసం మనలో ఉన్నదా? సమస్యల మధ్యలో నుండి నువ్వు వెళ్ళాలి. ఇటు చూస్తే ఇటు కుడి పక్కన నీకు అంత ఎత్తులో ఉంటుంది, ఇటు ఎడం పక్కన కూడా అంతే ఎత్తులో ఉంటుంది. ఆ మధ్యలో ఉండి కూడా బాధపడతా ఉండే వాళ్ళు ఏమనాలి? సమస్య ఉంది, నీ పక్కనే ఉంది, కానీ నీ దగ్గర రాలా. అందుకే కీర్తనకారుడు కూడా అంటాడు కదా, ఏ తెగులు నీ గుడారం సమీపించదో అపాయం ఎద్దకు రాదు. ఈ తెగులు ఎలా ఉంటుందట? కుడి తట్టు 1000 మంది అయినా, ఎడం పక్కన 10,000 మంది కూలీలను అపాయం నీ దగ్గర రాదు. కుడివైపు ఎడమవైపు గొప్పలు గొప్పలు పడిపోతా ఉన్నారు. మనం భయపడకుండా ఉంటామా? ఉంటామా? భయపడకుండా ఉంటారా? విశ్వాస జీవితంలోనండి ఎందుకో తెలియదు కానీ మరి చెప్పే బోధకుల వల్ల అవ్వచ్చు, లేదా వ్యక్తిగతంగా బైబిల్ని మనం ఏదో సరదాగా తీసుకొని అలా చదవడం వల్ల కావచ్చు, గొప్ప కార్యములు సాధించేటువంటి స్థాయిలో నుండి దిగజారిపోతుంది ఎవరు అని అంటే విశ్వాసమే. మనమే. కూటాల్లో ఒక పాస్టర్ గారు చెప్తా ఉంటే విన్నాను నేను. ఇలానే కరోనా వైరస్ లాగా ఒక వైరస్ అంట. వైరస్ అందరినీ కూడా పాడు చేస్తా ఉంటే అమెరికా దేశంలో చాలా కాలం క్రితం, నియర్లీ 100 years, 100 ఏళ్ల క్రితం అసలు ఇంకా ఆ వైరస్ టచ్ అయితే చచ్చిపోవటమే. టచ్ అయిందా, బాడీ మీద పడిందా, అయిపోయినట్టే. కరోనా కన్నా దారుణం కదా ఇది. ఆయన విశ్వాసంతో, ప్రార్థనతో మనస్పతి పాపమని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్న ఆయన ధైర్యంగా డాక్టర్తో కూడా చెప్తానంటే, ఏం కాదు, తీసుకున్నట్టుంటే శిక్షా విధి లేదు, బాగానే ఉన్నాను, నాకు బాగానే ఉంటుంది, ఏం కాదు, ఏది ఏం చేయదు అంటున్నాడు. ఎందుకు చేయదు? ఆయన నమ్మాడు, నా జీవితంలో ఇక మరి ఏది కూడా నన్ను ఏమి చేయదు అని ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆ లోపల బయోస్కోప్ లో నుండే వైరస్ తీసుకొచ్చి చేతి మీద వేశారు. టచ్ అయితే అయిపోతుంటే అవి తీసుకొచ్చి చేతి మీద వేశారంట. తర్వాత అక్కడ స్పాట్ అప్పటికప్పుడే వైరస్ చచ్చిపోయాడు. చేతి మీద వీటి ఆలస్యమే చచ్చిపోయాడు. ఎందుకు అంత భిన్నంగా జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఆయన ప్రభువులో విశ్వాసం ఉంచాడు. ఆ దేవుని యందలి ఆ విశ్వాసము గొప్పది. ప్రభు మన జీవితంలో చేస్తాడని నమ్మకం ఉందే, అది చాలా గొప్పది. కొన్ని సందర్భాల్లో విశ్వాసులకి కూడా నమ్మకం ఉండదు. దారిని పోయే వాళ్ళు ఒకసారి దేవుని సన్నిధికి వస్తారే, వాళ్ళకి భలే నమ్మకం ఉంటుంది. నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, దేవుడు మేలు చేస్తాడండి అని వాళ్ళు అలా నమ్ముతారు. వెంటనే జరిగిపోయింది. 7 సంవత్సరాలు కొడతా ఉంటారు, బిందెలు కారుతూనే ఉంటాయి కన్నీళ్లు, కానీ కార్యం జరగదు. వాళ్ళు ఏం ప్రార్థన పడిచారో తెలిసిందే ప్రార్థన చేస్తారు ప్రభు సన్నిధిలో. అప్పుడు ఏమవుతుంది? కార్యం జరుగుతుంది. ఏంటి? అవిశ్వాసం వల్ల మనం ఎన్ని దేవుని బలమైన కార్యాలు పొందలేకపోతున్నామో గ్రహించాలి. ఎన్నో సవాలుకరమైన మాటలు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, ఆ కింద భాగంలో చూస్తే విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణలు చేయబడిన తర్వాత ఎరికో కోట గోడలు ఏమైపోయినాయట? కూడిపోయినవి. చూసారా? ఎరికో కోట గోడలు ఏమైంది? కూడిపోయినవి. ఏం చేశారు వాళ్ళు అక్కడ ఎరుకో గోడలకి? ఎరుకో గోడలు కూలిపోవడానికి వాళ్ళు చేసిన పని ఏమిటి? చుట్టూ 7 రోజులు తిరిగారు. దాని చుట్టూ 7 రోజులు తిరిగారు ప్రభువుని కనపరుస్తూ. 6 రోజులు కూడా సైలెంట్ గా తిరిగారు. 7వ రోజు మాత్రం
బోర వదమన్నాడు, వీళ్ళని కూడా అరవమన్నాడు, కేకలు ఏమని చెప్పాడు. 6 రోజులు సైలెంట్ గానే మౌనంగా ప్రభు సన్నిధిలో కొన్ని సందర్భాల్లో చాలా సార్లు రాయబడింది, మూఢకుండుడి నేనే దేవుడునని తెలుసుకున్నది. కీర్తన గ్రంథం అంటాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో కూడా మనం చూడగలిగితే అక్కడ కూడా ఏమంటాడంటే, జస్ట్ మనం చేయాల్సింది ఏమిటి అంటే ఊరుకుంటామే. కొన్నిసార్లు ఏం చేయని అవసరంలా విశ్వాసంతో ప్రభు సన్నిధిలో అలా ఉండటమే మనకు కావాల్సింది. అదే 41 యెషయా గ్రంథం 1వ వచనం, ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలం పొందుడి. చాలు. ఎలా అంట? ఏం చేయాలంటే ఆయన ఎదుట మౌనంగా. కీర్తనలో కూడా అదే మాట్లాడతాడు, మీరు మౌనంగా ఉండండి, ఊరకుండుడి నేనే దేవుడునని తెలుసుకున్నాడు అని కీర్తనలో ఉంటుంది. ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం దగ్గర ప్రభు కూడా చెప్పినటువంటి మాట ఏమిటి? మీరు ఊరక నిలచుండి చూడండి. అంతే. ఊరుకుంటే చాలా, అరవకుండా ఉంటే చాలా ఆ టైంలో. ఎందుకంటే ఆ టైంలో మౌనంగా ఉంటే ఏం మాట్లాడకుండా దేవుడు చేయాల్సిన కార్యములన్నీ చేసేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి మనమేమో ఊరుకుండాల్సిన టైంలోనేమో మాట్లాడతాం, మాట్లాడాల్సిన టైంలోనేమో మౌనంగా ఉంటాం. అలా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో విశ్వాసంతో మౌనంగా ఉండాల్సిన టైం మౌనంగా ఉండాలి. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆయన అరవమన్నప్పుడు, ఆయన ప్రార్థించమన్నప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయుల సమయం వచ్చింది 7వ రోజు వారికి. ఆ 7వ దినంలో సమయం వచ్చినప్పుడు కేకలు వేయడం ప్రారంభించారు, స్తుతించడం ప్రారంభించారు. స్తుతులు అవసరతలో ఉన్నాడు, స్తుతిస్తాడా? దేవుడిని అడుగుతాడా? అవసరంలో ఉన్నావు బాగా, స్తుతిస్తావా? అడుగుతావా? అడుగుతాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు స్తుతించండి అని చెప్తున్నాడు. ఇది దేవుని యుద్ధానికి మానవుని ఆలోచనకి, దేవుని ఆలోచనకి మానవుని ఆలోచనకు ఉన్న తేడా ఇది. మనం ఇలా చేస్తే అవుతాం అనుకుంటాం, అది అలా ఎందుకు కావాలి? ఈ కోట గోడలు పగలాలి అంటే పెద్ద పెద్ద విరంగులు లాంటి మిషన్లు తెచ్చుకోవాలి కదా. కానీ దేవుడు ఏం చెప్పాడు? స్తుతుల మూలముగా ఆ కోట గోడలను పగలగొట్టాలి. ఎంత పెద్ద గోడలు అండి అవి, ఎంత పెద్ద గోడలు అలాంటి గోడలు. కానీ దేవుని యొక్క కృప చేత, విశ్వాసము చేత వారు అలా చేసినప్పుడు ఆ కోట గోడలు కూడా కూలిపోయినాయట. విశ్వాసం ఇక్కడ గొప్పది. మరి ఇలాంటి విశ్వాసం మన దగ్గర ఉందా? రక్షణ పొందినటువంటి విశ్వాసులమైనటువంటి మనము విశ్వాసములో ఉన్నతమైనటువంటి కార్యముల కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నతమైనటువంటి కార్యాలను సాధించగలుగుతున్నామా? తెలియకుండా ఏం జరుగుతా ఉంది అని అంటే, సింపుల్ గా చెప్పాలంటే, మనిషి రక్షణ కోసం, తన రక్షణ కోసం తాను చాలా ఎఫర్ట్ పెడుతున్నాడు. ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, రక్షణ పొందుతారు, బాప్తిసం పొందుతారు. అయిపోగానే డీప్ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోతారు. గదిలిచ్చే వాళ్ళే ఉంటారు, దాంట్లో చల్లగా ఉండి గడ్డగట్టుకోకపోవటం. ఇక నాకే భావము లేదు, నాకు ఇక ఏ విధమైన చింత లేదు, నేను రక్షణ పొందాను, నేను బాగానే ఉన్నాను, ఇక అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది, ఇక పరలోకంలో ప్రభు సింహాసనం పక్కన నాకు ఇంకో సీట్ రెడీ అయిపోయింది అన్నట్టుగా ఉంటారు. అలాగే కాదండి. బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట ఏమిటి? మనం విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందాలి. అందుకే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? విశ్వాస జీవితంలో దిగజారిపోయిన పరిస్థితులే కనపడతా ఉన్నాయి. అలా ఉండకూడదు. విశ్వాస జీవితంలో ఎదిగిన వారంగా మనం ఉంటాం. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకొని విశ్వాసంతో ఇంకొక అడుగు వేసి, విశ్వాసం వల్ల దేవుడు గొప్ప కార్యాన్ని చూడాలి. నీ జీవితంలో చేశాడు కదా, నీ రక్షణ కోసం చేశాడు కదా, ఆ తరువాత ఉంది, నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ స్టెప్ ఉంది కదా. నెక్స్ట్ స్టెప్ కూడా మన రక్షణ కొరకు మనం ప్రభు సన్నిధిలో ఎలాగైతే ప్రార్థించామో, ఎలాగైతే ప్రయాసపడ్డామో, అలాగా ప్రభు సన్నిధిలో మనం కూడా ఏం చేయాలి అని అంటే ప్రయాసపడుతూ, ప్రార్థిస్తూ, విశ్వాసంతో ముందుకెళ్ళాలి. వీళ్ళు చూడండి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. కానీ
వారికి లోకం యోగ్యమైనవి కాదు. ఈ లోకం కాదండి, వాళ్ళు లోక సంబంధమైనవి వారికి ఏ మాత్రము కూడా గమనంలో లేవు. లోక సంబంధమైన అవసరాల కోసమే సగం మంది విజ్ఞాపన విశ్వాస జీవితంలో లోక అవసరతల కోసం అవి కావాలి, ఇవి కావాలి, ఇది అది రైట్ అవసరమే, వాటి కొరకు కూడా మనం ప్రార్థించాలి. అయితే అతి ప్రాముఖ్యమైనది ఏంటి? మనం యేసుక్రీస్తు లాంటి జీవితాన్ని జీవించాలి. ఎవరు? మనం పర్సనల్గా మనం. రెండవది మన కుటుంబంలో విశ్వాసుల రక్షణ, మన ఇరుగు పొరుగు వారిని ప్రభు ఎందుకు నడిపించుడా. ఇవి మన టార్గెట్లేనా? ఇవే నా టార్గెట్లు రక్షణ పొందిన తర్వాత. ఈ టార్గెట్ కాదు, సహజంగా ఉండే టార్గెట్లు వేరేగా ఉంటాయండి. నీ మనస్సు రకరకాలైన వాటి మీద వెళ్ళిపోతాం, రకరకాలైన వాటి మీద. అంటే ఒక మృత సంఘం తయారవుతుంది. విశ్వాస జీవితంలో మృతులైన వారే తయారవుతారు. పాస్టర్ గారు అలాగే ఒకసారి సంఘం బాగా నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. చెప్పాను కదా, డీప్ ఫ్రిజ్లో ఉన్నట్టే తయారైపోయారు. ఆ లోపల ఉన్న వాళ్ళకి ఏమనిపించదు, గడగట్టుకోకపోతే అనిపించుద్దా? బాడీ మొత్తం మంచులో పెట్టేసాం అనుకోండి, తిమ్మిరి పట్టిన చెయ్యిని సూది పెట్టి కూర్చుంటే మాత్రం ఏమైనా ఉంటుందా? సూది పెట్టి కూర్చు, మలాటి పెట్టి కొట్టు, ఏం ఉండదు. ఆత్మీయంగా చచ్చిపోతే ఇదే పరిస్థితి. అరిసి కేకలేసి ఉపదేశాలు చేసినా కూడా మారు. సంఘం పరిస్థితి చూసి ఏం చేయాలి అర్థం కాక చర్చిలో బెల్స్ ఉంటాయి, గంట ఉంటుంది. ఒక్కోదానికి ఒక్కో రకం కొడతారు గంట. ఇప్పుడు ఆ టైప్ ఏం కొట్టట్లేదు. చచ్చిపోయిన గంట కొట్టాడంట. మరి ఎవరో చచ్చిపోయారా అని చెప్పేసి అందరూ చూద్దాం, ఎవరో చచ్చిపోయాడు. ఆచారం ఏంటి అని అంటే సహజంగా చర్చిలో అందరూ కూడా చూడటం కోసం తెచ్చి అక్కడ పెడతారు. ఎక్కడున్నా కానీ తెచ్చి అక్కడ ప్రార్థన చేసి తీసుకెళ్ళిపోతారు. చర్చి దగ్గర పెడతారు చూడటానికి. ప్రార్థన అక్కడే చేసి పంపించేసేస్తారు. అందరూ వచ్చి చూస్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే బాక్స్ ఒకటి పెట్టాడు. ఆ బాక్స్ పెట్టి లోపల ఒక అద్దం పెట్టాడంట. అద్దం ఒకటి పెట్టాడు. రాగానే అందరూ ఎవడు చచ్చిపోయాడని ఇలా తొంగి చూడగానే ఊడి బాడీ కనపడుతున్నాడు. ఇందిరా బాడీ కనపడలేదు, ఎప్పటికీ వాడే ఎవడి ముఖం వాడికే కనపడుతుంది. రావటం చూడటం, ఎవడేం మాట్లాడలే, మెరకుండేది కూర్చుంటాడు. మరలా ఇంకొకళ్ళు వస్తున్నారు, ఏంటా ఎవరన్నారు చూస్తున్నారు. ఆ కూర్చున్న వాళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏంటి లోపల ఎవరు కనపడ్డారు? ఎవరు కనపడ్డా? నేనే కనపడ్డాను. ఇంకొడికి వాడే కనపడతా ఉన్నారు. చివరికి అందరు దాదాపు అందరూ చూశారు. అందరికి ఎవరికి వారే కనపడ్డారు. ఇప్పుడు పాస్టర్ గారు లేచి ఇక వాక్యం చెప్పడం మొదలు పెట్టారు. చనిపోయింది ఎవరు? ఇప్పుడు ఎవరు చనిపోయారంటే ఆ లోపల కనపడి వాళ్ళందరూ చచ్చిపోయారు. పేరుకు బ్రతుకున్నారు కానీ చచ్చిపోయారు. వాళ్ళ మనసు ఎంత బాధగా ఉంటుంది. చచ్చిపోయావు నువ్వు అని అంటే ఎంత బాధగా ఉంటుంది. విశ్వాస జీవితంలో అసలు బ్రతుకున్నావా? ఆలోచన చేద్దాం. లోక సంబంధమైన వాటి కొరకు ఎంత ప్రయాస, దేవుని రాజ్యం కొరకే మనలో ఆ వేడి, ఆ మంట, ఆ బాధ ఏమైపోయినాయి? ఇటు పోయినాయో పోతా ఉన్నాయి. ఏదో తీసుకుంటుంది లోకంలో. నేను ఈ పొజిషన్లో ఉండాలి, ఆ పోరాటంలోకి వెళ్ళిపోతాం. ఈ ఉద్యోగం, ఆ పోరాటంలో ఉంటాం. కుటుంబంలో ఈ సమస్య, అది తీరిపోవాలి, అదే పెద్ద భారం. ఈ లోకంలో ఉన్న భారాలన్నీ భారాలు కాదు. అది ఏ భారమైనా ఇవన్నీ అసలు భారాలు కాదు. ఆయన రాజ్య భారం అవుతుంది, అదేమో పక్కన పెట్టాము. మిగతా భారాలన్నీ కూడా మేదేసుకొని వెళ్ళిపోతా ఉంటాం. మిగతా భారాలన్నీ కూడా మేదేసుకొని పోతా ఉంటే ఏమి వెళ్తాం పైకి చెప్పండి. కాబట్టి విశ్వాస జీవితంలో మనం ఈ రాత్రి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, దేవుని కొరకై గొప్ప కార్యములు విశ్వాసం ద్వారా మనం చూడవలసి ఉన్నది. అది మన దగ్గర ప్రారంభం అవ్వాలి, అది మన ఇంటి దగ్గర ప్రారంభం అవ్వాలి, అది మన సంఘంలో ప్రారంభం అవ్వాలి, అది ఇరుగు పొరుగు వారి దగ్గర నుండి ప్రారంభం అవ్వాలి. వాటి కొరకై ప్రభు సన్నిధిలో మనం ఎక్కువగా ప్రార్థించి విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. బైబిల్ చెప్తుంది, మీరు అడగక మునిపే మీ అక్కర్లన్నీ ఆయనకు తెలుసు. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని వాటి కొరకు ఆశపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు అన్నాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాను అని చెప్పాడు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతికే వాళ్ళు ఎవరు? పాస్టర్ గారు ఎత్తుకుంటాడు.
పాస్టమ్ గారు ఎత్తుక్కుంటుంది. ఎందుకని? వాళ్ళకే కదా పని బాట లేకుండా, లేకపోతే ఆ పని చేయడానికి అచ్చం వీళ్ళే కదా ఉంది అన్నట్టుగా. దురదృష్టవశాత్తు 90% పాస్టర్లు కూడా సాంబార్ బ్యాచే. 90% తక్కువ మందే కనపడతా ఉన్నారు ఆ రకమైనటువంటి వారిలో. ఆ 90లో నేను కూడా లెక్క చేసుకుంటాను, నేనేం పైన అని అనుకోవడంలా. ప్రియమైన వారా, విశ్వాస జీవితంలో వారి జీవితాల్లో ఒక చారిత్రాత్మకమైన సంఘటనలు ఉన్నాయి. ఒక మైలురాయి ఉంది. మేము ప్రార్థన చేయడం ద్వారా వారు విశ్వాసంతో ఏం చేశారు? రాహాబు వేశ్య యొక్క విశ్వాసము తనని, తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపింది. ఒక వేశ్య తన కుటుంబాన్ని మార్చుకుంది. ఒక వేశ్య క్రొత్త నిబంధనలో మగ్దలేని మరియా ఇన్ని గొప్ప కార్యాలు చేసింది. ప్రభుతో పాటు అంటి పెట్టుకొని ఉండి ప్రభువుకి పరిచయం చేసింది. బైబిల్ చెబుతున్న మాట ఏమిటి అని అంటే, వారు తమ ధనముతో, ఆ స్త్రీలు వారి దగ్గర ఉన్నటువంటి ధనముతో, తమ ఆస్తితో ఆయనకు ఉపచారం చేశారని బైబిల్ చెప్తుంది. లోకాస్వార్తలు ఆ స్త్రీలందరూ చేసిన పని అది. విశ్వాస జీవితం అంటే అది బైబిల్లో రాయబడిందేమో. అది మన విశ్వాస జీవితం యొక్క లెక్క మాత్రం డిఫరెంట్ గాను, వేరేగాను కనపడతా ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, మనం అలా ఉండకూడదు. విశ్వాసంలో గొప్ప కార్యాల కొరకై ప్రార్థించాలి. రక్షణ కొరకు ఎలాగైతే మనం ప్రభు సన్నిధిలో ప్రలాపించామో, ఇప్పుడు ఇంకా దేవుడు మనకు దగ్గర అయ్యాడు. మన పాపానికి దూరమైనప్పుడల్లా ఆటోమేటిక్ దేవుడు మనకి దగ్గర అవుతున్నాడు. నీతిమంతులమయ్యాం ఆయన రక్తం ద్వారా. నీతిమంతుల విజ్ఞాపన బహుబలంగా, అంటే బహుబలమైన ఖడ్గం చేతిలో ఉంది. బలమైన కత్తి పట్టుకొని బలహీనమైన దెబ్బలేస్తే ఏం చేసింది? అది బలమైన కత్తి ఇచ్చాం. బలమైన కత్తి అయినా కానీ బలహీనం గిట్టేస్తే పిల్లలు చేతికిస్తే ఏమవుతుంది? బలంగా ఉండాలి కదా. ప్రార్థన విజ్ఞాపన కూడా బలముగా ఉండాలి. ఎంత బలమైనదైతే పౌలు గారు అంటాడు కదా, ఎంత బలం అంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత. దుర్గం అంటే కోట, కోటను పడేసే అంత. సైతాను యొక్క కోట గోడలు ఇంట్లో కట్టేశాడు. మనుషులకి ఇంట్లోకి రావడానికి దేవునికి అవకాశం లేకుండా కట్టేశాడు. వాళ్ళు దేవుని సన్నిధి రాకుండా వాళ్ళ కోట కట్టేశాడు. ఎవరికి వాళ్ళ కోటలో కట్టేశాడు. మరి ఇలా కోటలో ఎవరికాడు కట్టేస్తా కూర్చుంటే, మన కోటలో మనం కూర్చొని మనం రాజులాగా రాణిలాగా ఉంటే ఏం జరుగుతుంది? టైం అయిపోతా ఉంటుంది, సంవత్సరాలు గడిచిపోతా ఉంటాయి, వయసు అయిపోద్ది. ఇంకా ప్రార్థన చేస్తున్నామండి అన్నట్టుగానే. అలా కూడా కాదు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ఆయన బలమైన కార్యముల కొరకై వీరిని చూసినట్లయితే ఎంతో మంది, ఒకళ్ళ ఇద్దరు చెప్పడానికి అంటాడు కదా, ఏమి చెప్పుదును, ఇక్కడ ఏం చెప్పమంటారు చెప్పండి అంటున్నాడు. అప్పటికి చెప్తున్నాడు, గిద్యోను, యొఫ్తా, సంసోను, బారాకు, దావీదు, సమూయేలు, ప్రవక్తలు వీళ్ళంతా విశ్వాసం ద్వారా ఎన్నో గొప్ప కార్యములను జరిగించారు. కేవలం విశ్వాసం ద్వారానే. విశ్వాసంతో అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఏమంటే నిజంగా ఈ విశ్వాసం ఉందా? నిజంగా తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తే రైట్, దేవుడు నన్ను ఇక్కడ రక్షిస్తాడు నమ్ముతావా? నిజంగా చెప్పాలంటే నమ్ముతావా? నమ్మం. అసలు ఆడదాకా ఎందుకు వచ్చింది సినిమా? అక్కడ దాకా ఉంటుందంటారా? అగ్నిగుండంలో వేస్తాము. ఇక్కడ దాకా ఒక అతను ఎవరు చూసి, మీరు పాస్టర్లు కదా, ఆదివారం మేము చర్చికి వస్తాం, చర్చికి వచ్చి చర్చి లోపల ఎవరైతే ఉన్నారో అమ్మారం తీసుకొస్తాం, అందరికి బీసీసీ రాపిస్తాం అని ఏదో చెప్తా ఉండండి. దండం పెడతా ముందు నా దగ్గర రాయా, మేము వెళ్ళి అప్లై చేసినా వెళ్ళి అడగండి, బీసీసీ ఇస్తారా? అంత ఈజీయా? ఇవ్వడం వల్ల అడిగినా ఇవ్వడం వల్ల చాలా కష్టం అవుతుంది. బీసీసీ ఇవ్వమంటే ఇవ్వట్లా, అయ్యో చాలా టైం అవుతుంది. బాబు ఇప్పించాయా మాకు ఇవ్వడం వల్ల వీళ్ళు అడిగితే, అంటే ఈ రిజర్వేషన్స్ కోసం మాత్రమే భక్తి చేస్తున్నట్టు, కేవలం వీటిని ఆధారం చేసుకుని మాత్రమే ఇవి లేకపోతే మనిషి ఎంతో భక్తి చేయనట్టు.
మన లక్ష్యము దేవుడు ఎలాగైనా మన పట్ల తన ఉద్దేశం నెరవేర్చుకుంటే వెళ్ళిపోతాం. సీట్లు లేకపోతే పిల్లలు చదివించుకోము, మనం రిజర్వేషన్ లేకపోతే చదివించుకోలేమా? దేవుడు మనకి ఛాన్స్ ఇస్తాడు, చాయిస్. ఆయన మనల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా కానీ మాకు ఇబ్బంది ఏమి లేదు. అలాంటి విశ్వాసంతో వాళ్ళు ముందుకెళ్ళారు. దేవుడు వదిలేశాడు అలాంటి వాళ్ళని. అంత చెప్పు చేతనే విశ్వాసం ఉన్నది కాబట్టి దేవుడు వారిని కాపాడాడు. వారి విశ్వాసాన్ని దేవుడు ఏమాత్రం కూడా తృణీకరించలేదు, గొప్ప కార్యాలు జరిగేలా చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా వీరు విశ్వాసమును బట్టి నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహపు నోలను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారులను తప్పించుకున్నారు. ఎంతో మంది స్త్రీల గురించి కూడా చెప్పారు. మృతులైపోయిన వాళ్ళని మరలా తిరిగి బ్రతికించుకున్నారు. కొంతమంది ఇంకా శ్రేష్టమైనదని చెప్పి యాదులు పడ్డారు, కానీ ఎక్కడ విశ్వాసంలో జారిపోలా. రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో పట్టించుకున్నారు, ఖైదును అనుభవించారు, కొరడాలతో కొట్టబడ్డారు, కొంతమంది ఖడ్గంతో చంపబడ్డారు, గొర్రె చర్మం మేక చర్మాలు వేసుకుని దరిద్రులుగా బ్రతికారు. శ్రమపడి హింస పొంది అడవుల్లో, సొరంగాల్లో, కొండల్లో ఎక్కడ పెడితే అక్కడ జీవించడం మొదలుపెట్టారు. ఇవన్నీ దేనికోసం అనంటే వీరికి లోకం యోగ్యమైంది కాదు. వారు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచారు. ఆయన కోసం మేము బ్రతకాలి, ఆయన వస్తాడు, మమ్మల్ని తీసుకెళ్తాడు. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యం అయితే నిత్య జీవంలో ఒక ఉన్నతమైన స్థానంలో మేము ఉంటాము అని వాళ్ళు తలంచారు. అది అక్కడ జరిగింది. వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి లేవు. రక్షణ కావాలి, మేము ప్రభు కోసం నిలబడాలి, ఇంకా వేరే ఏమి లేవు. మనలో ఏదో ఫస్ట్ ముందు అవన్నీ తీసేసి ఒకటే ప్రార్థన చేయండి. టార్గెట్ పెట్టి ఈ సంవత్సరం ప్రార్థన. ఈ సంవత్సరం మీ కుటుంబంలో కార్యాలు జరగకపోతే నువ్వు చచ్చిపోయినట్టే. ఇంకంతే. ఒక బలమైన విశ్వాసంతో ప్రభు మీద తర్వాత అసలు మా కుటుంబంలో ఈ ఆత్మకార్యాలే నా జీవితంలో జరగలేదా, మన జీవితంలో జరగలేదా, నాకు మనసు ఇచ్చావు కదా. ఆదివారం ప్రార్థనకు పోకపోతే, బైబిల్ చదువుకోకపోతే మనసు ఎలా ఉంటుంది? మనకి బాధ, ఏ కారణం చేత మిస్ అయిపోయినా బాధ. మనసున్నది గురిపోయిన బాధ. మరి వాళ్ళకి ఎందుకు ఉండట్లా ఆ మనసు? వారికి ఎందుకు దేవుడు కలిగించడు? టైం అవుతుందని పరిగెత్తుకుంటూ వస్తున్నావే, వాళ్ళకి టైం అలా తిరిగిపోతున్నా, చలనం లేదే. దేవుడి ఆత్మ కార్యములు జరిగితే మనకంటే ముందు కూడా రావచ్చు. దేవుడి ఆత్మ కార్యములు జరగాలి. వాటి వరకు మనం ఏదో సాదాసీదాగా అలాగా భక్తుడైన ఇర్మియా అంటాడు కదా, మొరపెట్టాలి. ఎలా మొరపెట్టాలంటే పెనిమిటి పోయిన యవనస్తురాలు రోదనం చేస్తుంది. అలా అంటే యవ్వన కాలంలో పెనిమిటి చనిపోయినటువంటి స్త్రీ ఎలా ఏడుస్తుంది? నేను అక్కడ చూశాను. నేను ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం కూడా కొంతకాలం అయిందంట. ఆ అబ్బాయికి ఏమో క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు పక్కన మనసు మీద, అబ్బాయి మీద పడి. ఇక్కడ ఈ అమ్మాయి ఏడుస్తుంది. అసలు మొత్తం ఏడిపోయే దత్తరిల్లిపోతా ఉందా ఏ ప్రాంతం అంతా కూడా ఏడుపు. కారణం ఏమిటి? సంవత్సరం కూడా కాదు, చాలా తక్కువ టైం, ఇంకా కొద్ది కాలమే జస్ట్. ఇంకొంతమంది నెల రోజుల్లో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. కొత్త దంపతులే. ఈరోజు మరణం అతి భయంకరంగా వస్తూ ఉంది. ఏ రీతిగా ఎవరు చనిపోతున్నారో కూడా తెలియడం వల్ల ఎవరి కాలంలో పెళ్లిపోతాయి. అమ్మాయి పరిస్థితి ఏమిటి? మన దరిద్ర దేశంలో వీడికి 60 ఏళ్ళు వచ్చినా కానీ ఉంటానికి ఏమో కావాలి, ఎవరో ఒకరు చేయాలి. ఈమెకి 20 ఏళ్ళలో చచ్చిపోయినా కానీ దానికి ఎందుకు ఆ పెళ్ళి? అదే ఉంటుందో ఎట్టో కట్ట ఎట్లయినా ఉండొచ్చు. చిన్న పొరపాటు అందులో కనపడినా కానీ ఈ అమ్మాయి ఎలా ఉంటుంది అలా. వీడు కుక్కలా తిరుగుతూ ఉంటాడు. ఏం పాయింట్అవుట్ చేసేవాడు ఎవడో లేడు. ఎవరినైనా అలా ఉండమని బైబిల్ ఏం చెప్పడం లేదు. కానీ మనుషులకు సహజంగా భర్త ఏడుస్తాడా? భార్య పైన భర్త అట్లా ఏడుస్తాడా? ఆ స్థాయిలో ఏడుస్తాడా? ఏడుస్తే ఏడవచ్చు, ప్రేమ ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, అంతా లోపల పెట్టుకుంటాడు, బాధపడతాడు, కుమిలిపోతాడు, మానసికంగా కుమిలిపోతాడు. కానీ ఈ స్త్రీ కుంగిపోయి మానసికంగా లోపల పెట్టుకుని అలా ఉండలేదు.
ఎవరు కూడా మాటలతో ఓదార్చలేడు ఆమెను. ఎన్ని చెప్పినా కూడా ఓదార్చలేదు. ఎందుకంటాడు, పెనిమిటిపోయిన యవనస్తురాలైనటువంటి స్త్రీ ఎలా రోదన చేస్తుందో అలా రోదన చేయండి. చచ్చిపోతే ఎలా ఏడుస్తాం? ఆత్మరక్షణ కొరకు ఎలా ప్రభు సన్నిధిలో లేదు ప్రభువా, నాకేమి వద్దు, నేను మారితే నాకు చాలు. ప్రభు సన్నిధిలో మేము మా కుటుంబం అలా ఎదిగితే మాకు చాలు. ఎవరైనా ఇంట్లో ఎలాంటి వాళ్ళైనా ఉండనివ్వండి, మనకు అనిపించింది మాట్లాడంటావా, అంటారా ఏమో, కానీ మనం చేయాల్సింది ఒకటే, నీకు అసాధ్యమే నాకు అసాధ్యమే. బైబిల్ చెప్తుంది, యెహోవానకు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడుగుతాడు. ఏదో ఉందా? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇది నీకు సాధ్యం కాదులే కానీ ఇది వదిలిపెట్టి ఇంకొకటి చెయ్యా అని అనడానికి ఏదన్నా ఉందా? ఇది లేదు. కాబట్టి విశ్వాస జీవితంలో ప్రభు దగ్గరికి వెళ్ళి, నీకు సమస్తము సాధ్యమే, అయితే మా జీవితంలో ఇది మేము చూడాలి అని విశ్వాసంతో మొరపెట్టి ప్రార్థన చేయాలి. సరైన స్థాయిలో చేయాలి, సమయాన్ని కేటాయించి చేయాలి. ఏదో ఒక రోజు ఒక వారం అలా చేసి వదిలిపెట్టడం కాదు. నా మటుకు నాకైతే చాలా కాలం నుంచి, కొన్ని ఇయర్స్ నుంచి నేను అలా బర్న్ అవుతా బాధపడతా ఉంటున్నాను చాలా విషయాల గురించి. ఎస్పెషల్గా దేవుని కొన్ని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరగాలని చాలా గొప్ప స్థాయిలో కోరుకుంటున్నాం, కానీ చేయగలిగింది ఏదో కొంతవరకు చేస్తా ఉన్నాం, అలా పోతా ఉంది. కానీ నాకే సంతృప్తి అనిపించట్లా, నాకైతే చాలా బాధ వేసింది. ఏందో అసలు నేను ఏదో చెప్తా ఉన్నాను, ఏదో చేస్తా ఉన్నాను, కానీ ఆశీర్వాదకరమైనటువంటి స్థాయిలో నేను లేనే అని అనిపిస్తా ఉన్నాను. దాన్ని బట్టి నాకు బాధే. చాలా దేవుని కార్యాలు ఖచ్చితంగా జరగాల్సినవి కూడా ఉన్నాయి, అర్జెంట్ ఫైల్స్ లాంటి వాటి మీద కూడా సంతకాలు పడకపోతే ఎలా ఉంటుంది? అత్యవసరమైన వాటి మీద కూడా వ్యతిరేకత వచ్చిందా లేదు? అలానే ఉంటుంది ఆత్మీయ జీవితంలో కూడా. కాబట్టి అదే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. ఆయన ప్రేమ గల దేవుడు, మన నిర్లక్ష్యాన్ని కానీ బుద్ధిహీనతను కానీ ఆయన లెక్కలో తీసుకోలే. ఆయన మనల్ని ప్రేమించి అలా చూస్తూనే ఉన్నాడు. ప్రభు సన్నిధిలో బలముగా భారము కలిగి సమయాన్ని వెచ్చించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు తప్పకుండా కార్యము జరిగిస్తాడు. అందుకే నేను అవిధేయతలను సరి చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ప్రార్థన చేస్తాము. దేనికంటే దేవుడు గొప్ప కార్యాలు చూడాలంటే ఏదో ఆషామాషిగా భక్తి చేస్తే సరిపోదు. ఆషామాషిగా సేవ చేసిన 4 మాటలు ఇలా చెప్పుకుంటా ఆవేశంగా అయితే అదే కాదు. ప్రభు సన్నిధిలో బలముగా ప్రార్థించాలి, బలమైన దేవుని కార్యాల కొరకై మొరపెట్టాలి. నేను చేయగలిగిన వరకు చేస్తున్నాను, ఇంకా చేయాలి, అందరం కలిసి చేద్దాము. సైతాను యొక్క కోటగోడలన్నీ కూడా పీడిపోవాలి. దేవుని రాజ్యం కట్టబడాలి, అది మన దగ్గర ప్రారంభం అవ్వాలి, మన ఇంటి దగ్గర అది ప్రారంభం అవ్వాలి, మన కుటుంబం నుండి అది సంఘముకు, ఆ చుట్టుపక్కల ఉన్న సమాజానికి అది వ్యాపించాలి. దేవుని భయం రావాలి, మనుషులు దేవుని భయం రావాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనడానికి రుజువేంటి? రుజువేంటి అంటే నిలిచి ఉండే ఫలాలు, దేవుని కార్యాలు జరిగే కార్యాలను బట్టి ఇదిగో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇవి జరుగుతున్నాయి. ఇది దేవుని వలనే. ఊరికి నాతో దేవుడు ఉన్నాడని చెప్పుకుంటే సరిపోదు. ఆయన కార్యములు మనలో, మన కుటుంబాల్లో, సంఘంలో కనపడాలి. కాబట్టి భారము కలిగి ఒక ప్రణాళికాబద్ధంగా సంఘం కొరకై ప్రార్థన చేయాలి, కుటుంబం కొరకై ప్రార్థన చేయాలి. వీళ్ళందరి విశ్వాసమును బట్టి ఎన్నెన్నో గొప్ప కార్యాలు అసలు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి టైం సరిపోదు. ఆలోచన చేస్తే ఎంత సమయం పడుతుందో. వాళ్ళందరూ అలా చేశారు. మరి మన దగ్గర నుండి వచ్చిన కార్యాలు ఏమున్నాయి? దీనికి ఇంకొకరి మీద నేను చెప్పడానికి ఉందా? దీనికి కారణం వాళ్ళండి, ఆశీర్వదించబడలేకపోయాను నేను సరిగా, దానికి కారణం వాళ్ళు వీళ్ళని చెప్పడానికి లేదు. ఒకని కొమ్ము హెచ్చించేవాడు, ఒకరిని తగ్గించేవాడు ఆయనే. హెచ్చించేది ఆయనే. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన హెచ్చించకపోతే మన వల్ల ఎంత ఎత్తేసుకున్నా కానీ హెచ్చించబట్టాలు ఉండవు. ఆశీర్వదించేవాడు ఆయనే. యెహోవా ఆశీర్వదించిన ఎన్నటికి అది ఆశీర్వాదమే. కాబట్టి దేవుని ఆత్మ కార్యములు కుటుంబాల్లో మారు మనసు లేని భార్య, భర్త, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కొరకు మీరు టార్గెట్ పెట్టి ప్రార్థన చేయండి. మిగతా అసలు ఉన్నా లేకపోయి నో ప్రాబ్లం.
ఉన్నా లేకపోతే నో ప్రాబ్లం, జరగాల్సింది ఆత్మకార్యం జరగాలి. ఎందుకంటే అసలు ఎవరి జీవితాల్లో ఏమవుతుందో తెలియదు. ఈ జీవితం చాలా చిన్నది. ప్రభు కొరకు జీవించాలి. ఇంట్లో మారు మనసు లేని వారి కొరకు మొదటగా, రెండవది సంఘంలో దేవుని కార్యముల కొరకు, సమాజంలో దేవుని కార్యం, దేవుని ఆత్మ వలన మనం ఎలా పట్టబడ్డామో అనేకులు ఆత్మీయంగా నడిపించబడి ఆశీర్వదించబడాలని వారి కొరకే మనం ప్రార్థన పట్టుదల కలిగి చేయాలి. పట్టు వదిలేసావు, కాస్త అన్నీ వచ్చేసింది అనుకో, ఎలా అనిపించింది మైండ్? రిలాక్స్గా ఉండదాం. ఇల్లు కట్టేసాం, బాధ్యత అయిపోయింది. పెళ్లి చేసాం, అబ్బా ఓ బాధ్యత తీరిపోయింది. చదువు అయిపోయింది, అమ్మయ్య ఓ బాధ్యత అయిపోయింది. మామూలు మనసు పొందాం, అమ్మయ్య ఓ బాధ్యత అయిపోయింది. పిల్లలు పుట్టారు, పర్వాలేదు, ఇంకా ఆలస్యంగా ఎదుగుతారులే. రిలాక్సేషన్ అయిపోతూ ఉన్నాం. విశ్రమించవద్దు, విశ్రమించు. దేవుడి కార్యములు జరిగే వరకు విశ్రమించకుండా అందరూ సమయాన్ని పెట్టి భారం కలిగి ప్రతిరోజు చేయండి. నేనైతే అదే పెట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవుడి కార్యాలు జరిగిస్తాడు. ఎప్పటికప్పుడు చెప్తున్నాడు, ఎప్పుడు రెండంతలుగా మేలు చేస్తాడు అంటాడు. సరే, దేవుని వాగ్దానాలు ప్రతిదీ నెరవేర్చబడతాయి. తగిన కాలంలో వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తా ఉన్నాం. ఇంకా చెప్తున్నాడు, మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాను అన్నాడు. అది ఇది రెండు ఒకటేగా. అది ఇది రెండు ఒకటే, రైట్. అది చేస్తాడు. నేను సమకూరుస్తాను, నేను పోగు చేస్తాను, నేను బలపరుస్తాను, నేను దీవిస్తాను. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. అంటే అవన్నీ కూడా చూడాలి, అవన్నీ కూడా నెరవేర్చబడాలి. ఎందుకని జరగడం లేదంటే ఫస్ట్ పొరపాటు అది నా దగ్గరే కనపడతా ఉంది. ఎక్కువ కూర్చొని ప్రభు సన్నిధిలో అలా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎక్కువ బాధ్యత ఉంది. ఈ పనులేవో చాలా చాలా పడతా ఉంటాయి. అవి చేసి ఈ చేసి వచ్చేలోపు ఏదో కొంచెం మాత్రమే ఉంటుంది. నేను అందుకే ఏం చేశానంటే 90% ఏం లేవు, శాంతంగా అన్నీ కట్ చేసి అవతల పడేసి కూర్చొని చక్కగా పొద్దు నుండి సాయంత్రం దాకా ఏడే ఉంటుంది. కూర్చొని ప్రార్థన చేసుకుంటే నాకు హాయిగా ఉంటుంది, సంఘానికి మంచిదే. ఎందుకంటే పెద్ద దోషం ఎవరైతే నేనే అవుతాను. నా బాధ్యత ఎక్కువ ఉంటుంది. నా బాధ్యత చేయకపోతే నష్టం కూడా ఎక్కువే జరుగుతుంది. మీకు ఒక మాట చెప్తున్నానంటే నాకు 10 మాటలు ఉంటాయి నాకు నా వైపు ఉంటాయి. కాబట్టి అది నా అవిధేయతగా, నా అయోగ్యతగా, అది నా బాధ్యత కదా, మరి చేయలేకపోతా ఉన్నాను. ఈ కారణం చేత చేయట్లేదంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఏం లేదు. ఉద్యోగస్తుడు చక్కగా ఉద్యోగాన్ని బాగానే చేస్తాడు. కాబట్టి మన బాధ్యతలన్నీ ఇంకా పరిపూర్ణంగా చేయాలి. నా కోసం ఎక్కువ ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. టార్గెట్ ఏంటంటే ఒకటే, విశ్వాసం ద్వారా వాళ్ళకి ఏయో జరిగినాయే అలాగా మనకు కూడా మన డైరీలో మనం కూడా రాసుకోవాలి. 2021లో విశ్వాసంతో ప్రార్థించాం, మా కుటుంబంలో ఈ ఆత్మ సంబంధమైన కార్యము జరిగింది. అప్పులు ఎప్పుడైనా చేస్తాం, ఇల్లు ఎప్పుడైనా కట్టుకుంటాం, పెళ్ళి ఎప్పుడైనా అయింది, డబ్బులు ఎప్పటికైనా వస్తాయి. ఇవన్నీ జరుగుతాయి. ఆత్మ సంబంధమైన కార్యాల మీద దృష్టి పెట్టి ప్రార్థన చేసినట్లయితే ప్రభు కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసకు వాటి మీద ఉండకూడదు. బంగారం లేదే, ఇల్లు లేదే, అది లేదు, ఇల్లు ఎక్కడున్నారంట? అడవుల్లో, కొండల్లో. ఆప్షన్ లేదు వాళ్ళు అక్కడ ఓపెన్ ఉండడానికి. ఆ ఉన్నట్లు అలానే ఉన్నారు. ఎవరికి కూడా పేదోడికి వాడు ఉన్న దాంట్లో వాడికి అబ్బా పదే అనేం అనిపించదు. అడ్జస్ట్ అవటం నేర్చుకుంటాడు. అంతే, నాకు ఇదే ఉంది, నేను దీంట్లోనే ఉండాలి, తలుపు కిందే, ఈ గుడారం కిందే, ఈ చెట్ట కిందే, ఈ పట్ట కిందే అని వాళ్ళ మైండ్ అలా ఫిక్స్ చేసుకుంటారు. అలా ఉంటారు. కాదు, నేను కట్టాలనుకుంటే వాడు రూపాయి దాచిపెట్టే కడతాడు, అడుక్కుంది నేనే కడతాడు. విశ్వాస సంబంధంగా ఒక బలమైనటువంటి కాంక్ష కలిగి ప్రభు మన కోసం రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. బైబిల్ అంటుంది ఆయన తన కుమారుణ్ణే మనకి ఇవ్వడానికి వెనుక తీయలేదు. మరి అడిగితే ఏదైనా ఇవ్వడా? నిత్యముగా ఇస్తాడు. మనం ఏమడుగుతున్నాం? నచ్చినప్పుడు అడగడం, ఉద్రేకం వచ్చినప్పుడు అడగడం, తర్వాత కోరుకుంటాం. అలా కాకుండా విశ్వాసంతో అలా ముందు కొనసాగుతూ ప్రార్థన చేద్దాం. కుటుంబము, సంఘము, సమాజం, ఈ మూడింటిని ప్రభావితం చేసేటువంటి శక్తి కలిగిన భక్తి దేవుడు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. గొప్ప శక్తి ఆయన దగ్గర ఉంది. ఆ శక్తి కొరకై మనం ప్రార్థన చేద్దాం. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అపారమైనటువంటి శక్తిమంతుడు ఆయన, సర్వశక్తి గలవాడు ఆయన అని బైబిల్ చెబుతుంది. సర్వశక్తి గలవాడు. ఆ సర్వశక్తిని మనం ఆశ్రయించాం. మన దగ్గర శక్తి లేకుండా పోయింది. బైబిల్ చెప్తుంది శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే.
ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో.